హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్కి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ చూస్తూ ఉంటాం. ముఖ్యంగా వాటిలో మెడిసిన్స్ ఇంపార్టెంట్. 70-80% పేషెంట్స్కి మందులే ట్రీట్మెంట్ ఆప్షన్గా ఉంటుంది. కొంతమందిలో హార్ట్ ఫెయిల్యూర్కి కరెక్టబుల్ కాజెస్ మేము ఐడెంటిఫై చేస్తాం. అంటే ఆ ప్రాబ్లమ్ని మనం ఐడెంటిఫై చేసి వాటిని సర్జరీ చేసినప్పుడు ఆ ప్రాబ్లమ్ని మనం రెక్టిఫై కూడా చేసే అవకాశం ఉంటుంది. హార్ట్ ఫెయిల్యూర్ ఎందుకు వచ్చింది అనే అంశం మీద మనం చూసుకుంటే, వాల్వులర్ హార్ట్ డిజీజెస్ అంటే వాల్వ్ పనితీరు సరిగ్గా జరిగినప్పుడు, దాని ద్వారా హార్ట్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు, సర్జరీ పద్ధతి ద్వారా ఆ వాల్వ్ ప్రాబ్లమ్ని మనం కరెక్షన్ చేసినప్పుడు, వాల్వ్ రిపేర్ కానీ లేదా వాల్వ్ మార్పిడి చేసినప్పుడు ఆ ప్రాబ్లమ్ని తొలగించడం ద్వారా హార్ట్ ఫెయిల్యూర్ని మనం ట్రీట్ చేసే అవకాశం ఉంది. అలాగే బైపాస్ సర్జరీ కొంతమందిలో రికమెండ్ చేస్తుంటాము. గుండెకి రక్త సరఫరా సరిగ్గా జరగనప్పుడు, బ్లాకేజెస్ తీవ్రంగా ఉన్నప్పుడు ఆ బ్లాకేజెస్ని సర్జరీ పద్ధతి ద్వారా క్లియర్ చేసినప్పుడు, దాని ద్వారా కూడా హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ని మనం బెనిఫిట్ చేసే అవకాశం ఉంటుంది. కంజెనిటల్ హార్ట్ డిజీజెస్ ఉన్నప్పుడు వాటిని కూడా మనం సర్జరీ పద్ధతి ద్వారా కరెక్ట్ చేసినప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ నుంచి పేషెంట్స్ రికవరీ చేసే అవకాశం ఉంటుంది. అడ్వాన్స్ స్టేజెస్లో ఈ హార్ట్ ఫెయిల్యూర్ బాగా ప్రామినెంట్గా అడ్వాన్స్ అయిపోయినప్పుడు, మందులు కూడా సరిగ్గా పనిచేయలేనప్పుడు అడ్వాన్స్డ్ సర్జికల్ థెరపీస్ కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది. వీటిల్లో లెఫ్ట్ వెంట్రికులర్ అసిస్ట్ డివైజెస్ అంటాం. అంటే హార్ట్ పంపింగ్ తనంతట తాను చేయలేనప్పుడు దానికి బయట నుంచి మనం ఒక మెషిన్ పెట్టి హార్ట్ పంపింగ్కి దానికి సహాయం చేయడానికి హెల్ప్ చేస్తుంది. దీన్ని లెఫ్ట్ వెంట్రికులర్ అసిస్ట్ డివైజెస్ ఆర్ ఎల్వాట్స్ అంటాము. ఇవి సర్జరీ ద్వారా గుండె లోపల మెషిన్ని అమర్చే అవకాశం జరుగుతుంది. దీని ద్వారా హార్ట్ పనితీరుని మనం ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. ఫైనల్లీ పేషెంట్స్కి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అంటాము. అంటే గుండె మార్పిడి. పేషెంట్ హార్ట్ పనితీరు చాలా తీవ్రంగా తగ్గిపోయినప్పుడు, ఆ గుండె ఇంకా ఇంప్రూవ్ కాని పరిస్థితుల్లో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయడం ద్వారా కొత్త గుండె మనం ఆ వ్యక్తికి ఇచ్చినప్పుడు హార్ట్ పంపింగ్ తిరిగి మనం ఇంప్రూవ్ చేసి పేషెంట్ సిమ్టమ్స్లో మార్పు చేసే అవకాశం ఉంటుంది. సో హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్లో సర్జరీ రోల్ చాలా ఇంపార్టెంట్. అండ్ వేరే స్టేజెస్లో పేషెంట్కి సర్జరీ పద్ధతి ద్వారా హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ని మనం హెల్ప్ చేసే అవకాశం జరుగుతుంది.